రూపొందించిన దగ్గర నుంచి ఆమోదించినప్పటి నుంచి ఆమోదించడానికే చాలా కష్టాలు పడవలసిన పరిస్థితి వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు రాజ్యాంగానికి పెనుముప్పు జరుగుతూనే ఉంది. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళకు అనుకూలంగానే మార్చుకుంటుంది తప్ప వాస్తవానికి అంబేద్కర్ యొక్క తీసుకొచ్చిన విధానాలని సరైన పద్ధతిలో దాన్ని తీసుకురావడానికి ఏ పాలకవర్గం పార్టీ కూడా అది చేయలేదు. అది సరే ఇంతకుముందే అధ్యక్షుడు చెప్పారు. సరే ఏ పార్టీ ఏంది అనేది అభివృద్ధి కాదు. అప్పుడున్న పార్టీలు ఇప్పుడున్న పార్టీ కూడా సరే దాన్ని పూర్తి మెజార్టీ వస్తే ఆ మెజార్టీలో భాగంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని కూడా పూర్తిగా మార్చుకొని మనుధర్మాన్ని మళ్ళీ అమలు చేయాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం ఆ ఆలోచనలు లేనప్పుడు దాన్ని రకరకాల పద్ధతుల్లో దాన్ని మార్చుకోవడానికి చాలా రాజ్యాంగాన్ని పేరుతో పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చట్లేదని చెప్తున్నారు, కానీ ఆచరణలో దాన్ని మొత్తం కూడా తూర్పు పొడిచే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న పాలకులు లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ రాజ్యాంగాన్ని కూడా కట్టుబడి పనిచేసిన పరిస్థితి అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళకు అనుకూలమైన పద్ధతులలో వ్యవహరిస్తున్న పరిస్థితే మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఇవాళ మొత్తం ఛత్తీస్గఢ్ ఘటనలో చూసినాము. లేకపోతే ఇవాళ విప్లవకారులు కావచ్చు, ప్రజల మీద కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వం ఎవరికి ఉన్నా కూడా దాన్ని సహించే పరిస్థితిలో ఈనాడు పాలక వర్గాలు లేవు. ఎందుకంటే ఇవాళ నక్సలైట్లే కావచ్చు, లేకపోతే మిగతా ప్రజలే కావచ్చు, ఎవరైనా కూడా కనీసం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడే పద్ధతుల గురించి కూడా చేసే పరిస్థితి కూడా లేదు. ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లో కూడా మొత్తం వాళ్ళు అక్కడ ఉన్న కొంతమంది కథలు చెప్పుకుంటున్నారు. అక్కడ యాదవ్ సంబంధించిన వాళ్ళు కథలు చెప్పుకుంటా అంటే ఆ కథలు అనేది బ్రాహ్మణులే చెప్పాలి తప్ప మీరెట్లా చెప్పగలుగుతారు అనే పద్ధతిలో వాళ్ళని 4-5 రోజులు చిత్రహింసలు పెట్టిన పరిస్థితి ఉంటే ఏ ఒక్క పేపర్లో కూడా వచ్చిన ఘటనలు లేవు. అంటే ఇటువంటి కోకొలలు ఉన్నాయి. అంటే ప్రతి రాష్ట్రంలో కానీ ప్రతి జిల్లాలో గ్రామాల్లో చూసుకున్నట్టు పోతే చాలామంది ఒక వివక్షత పద్ధతులు కూడా లేకుండా, మానవతా దృక్పథం కూడా లేకుండా, అంటే ఒక మహిళలు అనేది చూడకుండా కూడా వివక్షతను చేసి ఆ పద్ధతిలో చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే చిన్న చిన్న తప్పిదాలు జరిగితే ఆ తప్పిదాల పేరు మీద వాళ్ళు వివక్షత చేయటం, వివస్త్రతం చేయటం, ఇవన్నీ చేయటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఏ రాజ్యాంగం కూడా ఈ పద్ధతిలో చెప్పింది కాదు. కాబట్టి అధ్యక్షుడు చూస్తున్నాడు. అందుకని నేను ఎక్కువ టైం తీసుకోలేదు. ఎందుకంటే ఏ రాజ్యాంగానికైనా నిలబడాలంటే, రాజ్యాంగం కరెక్ట్ అమలు చేయాలంటే సరైన పద్ధతిలో పార్లమెంట్ శాసనసభలు సరైన పద్ధతులు నడవాలా, అదేవిధంగా నిర్వహణ సంబంధించిన వాళ్ళు సరైన పద్ధతులు నడవాలా, న్యాయ వ్యవస్థ కూడా సరైన పద్ధతులు ఉండాలి. అంటే ఎవరికి వాళ్ళు సుప్రీం అనుకుంటారు. సుప్రీం ఇలా కోర్టులు మేమే మొత్తం కూడా సుప్రీంకోర్టు ఉందనుకో, మేమే సుప్రీం అనుకుంటారు. కానీ ఇలా పార్లమెంట్ ఉందనుకో, పార్లమెంట్లో మేమే సుప్రీం అనుకుంటున్నారు. లేకపోతే ఈ నిర్వహణ సంబంధించిన మొత్తం బాధ్యత అధికారులది బ్యూరోక్రసీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అదంతా మా చేతుల్లోనే ఉందనుకుంటారు. కానీ ఎవరైనా కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘన పద్ధతిలో జరిగినట్టే వాళ్ళు ఇలా అంబేద్కర్ యొక్క సూచించిన రచించిన ఈ రాజ్యాంగానికి భిన్నంగా వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న పాలక వర్గాలు ఈ రాజ్యాంగానికి అనుకూలంగా నడిచే పరిస్థితులు లేవు. కాబట్టి ప్రజలు పోరాడి సాధించుకున్న వాటిని మళ్ళా సాధించుకోవడానికి, మనం సరైన పద్ధతులు అమలు చేసుకోవడానికి మళ్ళా ఉద్యమాలు చేపట్టవలసిన అవసరం ఉంది. అంటే స్వేచ్ఛ మాట్లాడటానికి ఒక స్వేచ్ఛ కావాలి, మాట్లాడే హక్కు ఉండాలి. లేదా మన భావాలను చెప్పుకునే లేనప్పుడు ఆ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచినట్టే అవుతుంది. అందుకనే మనం ఎక్కడైనా ఒక నిరసన తెలియపరచాలంటే కనీసం వాళ్ళు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అది రాజ్యాంగం ఉల్లంఘనే. లేదా మన యొక్క భావాల్ని స్వేచ్ఛగా చెప్పనిచ్చే పరిస్థితి కూడా లేదు. అది కూడా రాజ్యాంగానే అది అణచివేస్తున్నట్టే పద్ధతులు ఉంటుంది. కాబట్టి మరి ఇటువంటి విధానాలు పాలక వర్గాలు చేస్తున్నాయి. కాబట్టి ప్రజాస్వామిక పద్ధతుల్లో మనం పోరాడి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ మొత్తం కూడా మానవుల మీద దాడి జరుపుతూ ఉన్నది, ఉసుగొలుపుతూ ఉన్నారు. లేకపోతే ఇవాళ కొంతమంది మతాల పేరు మీద, కొంతమంది మైనార్టీల పేరు మీద దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. అది ఇవాళ క్రిస్టియన్సే కావచ్చు, ముస్లిం మైనార్టీల మీదనే కావచ్చు, ఏ మైనార్టీల మీదనైనా దాడులు జరగడం అనేది ఏమైనా చర్య. ఇటువంటి ఏ రాజ్యాంగం కూడా లేదు. కాబట్టి రాజ్యాంగం ఉల్లంఘనలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి.
కాబట్టి వాటికి వ్యతిరేకంగా మనం అందరం కూడా గొంతు ఎత్తవలసిన అవసరం ఉంది, గొంతు ఇప్పవలసిన అవసరం ఉంది. మనం ప్రజా ఉద్యమాల్లో మనం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతిలో ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మీరందరూ కూడా భుజం కలిపి ముందు నడవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చే మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ